హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియో కోర్సెస్లో నేను ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంతవరకు మీరు నా కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఈరోజే తీసుకోవాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోండి. కంప్లీట్ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది. నా ట్రైనింగ్స్ మొత్తం రికార్డెడ్ ఫామ్లో ఉంటాయి, ఎందుకంటే అంత కాంటెంట్ నేను ఆన్లైన్లో లైవ్లో ఇవ్వలేను. కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను అప్డేట్ చేస్తుంటాను కాబట్టి కష్టంగా ఉంటుంది. నాకు లైవ్లో ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా రికార్డెడ్ ఇస్తున్నాను, ప్లస్ టైం టు టైం ఆ ట్రైనింగ్స్ని అప్డేట్ కూడా చేస్తున్నాను. కాబట్టి ఈరోజే తీసుకోవాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ వీడియోలో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడతాను, కొద్దిగా డీటెయిల్ మాట్లాడతాను. ఇక్కడ నుంచి నేను గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చాలా డీటెయిల్ మాట్లాడతాను. కాబట్టి శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. దాని తర్వాత బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక స్కీమ్ ఉంది, RODTP స్కీమ్ అనేది ఉంది. దీని యొక్క ఫుల్ ఫామ్ చూసినట్టయితే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. ఇది వచ్చేసి మనకి జనవరి 2001లో లాంచ్ చేసిన, గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇది ఇంతకుముందు MEIS స్కీమ్ అనేది ఉంది, దాని బదులుగా ఇది వాళ్ళు లాంచ్ చేసుకున్నారు. అంటే దీనిలో ఏమవుతుందంటే కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి కదా, అవి నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఉంటాయి. అలాంటి వాటికి ఇప్పుడు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. వ్యాట్ కావచ్చు, లేదంటే ఇంకా డ్యూటీస్ కావచ్చు, ఫ్యూల్ ట్యాక్సెస్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా. దాని కొరకు ఇలాంటి స్కీమ్ని ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్ చేయడానికి లాంచ్ చేసింది గవర్నమెంట్. ఇందులో వచ్చేసి ఎలా ఉంటుందంటే 0.5 నుంచి 4.3% ఆఫ్ FOB వాల్యూ. అంటే FOB వాల్యూ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం, ఒక 10 టన్స్ మీరు కోకోనట్ కావచ్చు, లేదంటే 25 టన్స్ పట్టుకుంది, ఒక కంటైనర్ని పట్టుకుందాము, 25 టన్స్ ఆఫ్ కోకోనట్ కావచ్చు, లేదంటే 1 టన్, 1 కంటైనర్, 2 కంటైనర్, ఏదైనా. అయితే ఇప్పుడు దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. వాల్యూ అంటే ఇప్పుడు ఏంది, అందులో కాస్ట్ వస్తుంది, ఎంత కాస్ట్ ఉంది, ప్లస్ మీ ఫార్మ్ నుంచి షిప్ యార్డ్ వరకు తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, అదంతా కలిపేసి, ప్లస్ అదంతా పట్టుకొని మీ ప్రాఫిట్ అందులో పట్టుకొని, అదంతా కలుపుకొని మీకు ఒక వాల్యూ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా ఇవి అన్నీ కలుపుకొని ఒక 10 lakhs పట్టుకున్నాం, 10 lakh rupees ఆఫ్ ప్రోడక్ట్ ఒక వాల్యూ వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని మనము తీసుకెళ్ళేసి లోడింగ్ చేస్తాం, షిప్లో లోడింగ్ చేస్తాం. అంతవరకు అది FOB వాల్యూ. అంటే దాన్ని బట్టి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 0.5 నుంచి 4.3% వరకు రిఫండ్స్ ఇస్తుంది. ఈ రిఫండ్స్ ఎందుకు ఇస్తుందంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ రిఫండ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కొద్దిగా మనకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, మనము ట్యాక్సెస్ కడుతున్నాం, కస్టమ్ డ్యూటీస్ అవి అంతా కడుతున్నాం. 10 lakhsకి మనం ఒక ఎగ్జాంపుల్గా 1 lakh కడుతున్నాం. 1 lakh కడితే ఇప్పుడు అందులో మనకి ఒక 50,000, 40,000, 20,000 ఏదో ఒకటి రిటర్న్ వచ్చింది అనుకోండి, కొద్దిగా మనకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్కి ఒక కాస్ట్ కూడా ఎక్కువ కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 10 lakhs మీద 1 lakh కట్టేసినాము, 1 lakh కట్టేస్తే 11 lakhs టోటల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అదే ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మాలంటే ఇప్పుడు కొద్దిగా అంటే రేట్ పెరిగి రావచ్చు. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ అంటే ట్యాక్సెస్ అక్కడ కూడా ఉంటాయి కదా, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ట్యాక్సెస్ ఉంటాయి. అయితే అక్కడ బయ్యర్స్ ఏం చేస్తారంటే, అరే ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ పెట్టి పంపిస్తున్నారు, అయితే మా దగ్గర ఇంత తక్కువకున్నది అన్నట్టు వాళ్ళకి అలా ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, టైం టు టైం స్కీమ్స్ అనేవి, రిఫండ్ స్కీమ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటుంది. దాన్ని తగ్గట్టుగానే ఈ RODTP స్కీమ్ అనేది ఉంటుంది. ఇందులో కొద్దిగా చెప్పినట్టు 0.5 నుంచి 4.3% వరకు రిఫండ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. ఇది 0.5 to 4.3 ఎందుకు అంటున్నానంటే, ప్రోడక్ట్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా మనం చూసుకోవాలి, ఎప్పుడు పంపించినప్పుడు మనకి ఎంత రిఫండ్ వస్తుంది, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనము అది తీసుకోగలుగుతాము. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, బెనిఫిట్ ఏమవుతుంది, కొద్దిగా ట్యాక్స్లో ఆదా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలాగైనా ట్యాక్స్ కడతాం కదా, ఆ ట్యాక్స్లో ఆదా అవుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఎలా వస్తుంది దీనికి ఎలిజిబిలిటీ ఏముంటుందంటే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి.
ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ అన్నీ ఉండాలి, మరియు షిప్పింగ్ బిల్ కూడా ఉండాలి. అయితే ఈ షిప్పింగ్ బిల్ ఎప్పుడు వస్తుంది మనకి, మనం లోడింగ్ చేసినప్పుడు ఆ ఐటమ్ని మనం లోడింగ్ చేస్తాం కదా, లోడింగ్ చేసినప్పుడు మనకి షిప్పింగ్ బిల్ వస్తుంది. షిప్పింగ్ బిల్ అంటే ఏంది, ఇప్పుడు దాని గురించి డీటెయిల్ నా కోర్సులో నేర్చుకుంటారు మీరు, ఎలా ఉంటుంది షిప్పింగ్ బిల్, దానిలో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి కంప్లీట్గా నేర్చుకుంటారు. కానీ ఇక్కడ ఓవర్వ్యూగా నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు షిప్పింగ్ బిల్ మనం ఏదైనా సామాన్ కొరియర్లో పెడితే వాళ్ళు బిల్ ఇస్తారు కదా, అలాగే షిప్పింగ్ బిల్ ఉంటుంది. మీరు ఒక కంటైనర్ 2 కంటైనర్లు లోడింగ్ చేసేసినారనుకోండి, అక్కడ నుంచి షిప్పింగ్ బిల్ వస్తుంది. ఆ షిప్పింగ్ బిల్ పట్టుకొని ఈ మన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ DGFT వాళ్ళ ఐస్గేట్ సైట్ ఉంది కదా, అందులో వాళ్ళు అప్లై చేసినప్పుడు మనకి అది రిఫండ్స్ అనేవి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటి నేను చెప్తాను, FOB వాల్యూ మీదనే వస్తుంది, CIF వాల్యూ మీద రాదు. అంటే FOB అంటే ఇప్పుడు చెప్పినాను లోడింగ్ చేసే అంతవరకు. ఇప్పుడు CIF అంటే అక్కడ వరకు బయర్స్ డెస్టినేషన్ పోర్ట్ వరకు మనం పంపిస్తాం కదా, అలాంటి వాటికి అంతా అక్కడ వరకు రాదు. కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ అదంతా క్యాల్కులేషన్ అందులో కూడా వస్తుంది, అంటే దాని మీద కూడా రాదు. కాబట్టి ఇక్కడ మీ ఫామ్ నుంచి తీసుకెళ్ళేసి జస్ట్ ప్రోడక్ట్ లోడింగ్ చేసే అంతవరకే మీకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంచి స్కీమ్, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు కొద్దిగా బెనిఫిట్ జరుగుతుంది, ప్లస్ బెనిఫిట్తో మీరు ఇంకా ఎక్కువ బిజినెస్ చేయగలుగుతారు. గవర్నమెంట్ ఏమనుకుంటారంటే, గవర్నమెంట్కి ఇంటర్నేషనల్ నుంచి రెవెన్యూ వస్తుంది, అంటే ఫారిన్ కరెన్సీలో రెమిటెన్సెస్ వస్తుంటాయి. కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇంపోర్ట్ చేస్తే ఏమవుతుంది, కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గుతాయి మనకి. కానీ చాలామంది ఏమి అడుగుతారంటే, మరి ఈసారి ఇంపోర్ట్ చేయాలా వద్దా అని అడుగుతుంటారు. ఇంపోర్ట్ కూడా చేయాల్సిందే, లేదంటే ఇప్పుడు మనకి రా మెటీరియల్ అవి అన్నీ మన దగ్గర తయారు కావు కదా, అయితే కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి, ఇది నార్మలే. కానీ మ్యాక్సిమం గవర్నమెంట్ సపోర్ట్ ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తారు. నేను వేరే వీడియోస్ తయారు చేస్తున్నాను, అందులో మీకు ఇంకా డీటెయిల్ పెడతాను, వాల్యూ ఎడిషన్ గురించి, దాని గురించి కూడా పెడతాను, ఇంకా వేరే స్కీమ్స్ గురించి పెడతాను. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, నా కోర్సెస్ మొత్తం డీటెయిల్ కోర్సెస్ ఉంటాయి, అది కూడా తెలుగులో ఉంది. కాబట్టి మీరు నేర్చుకోవాలంటే వెబ్సైట్ కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది, నేను ఫ్యూచర్లో కొద్దిగా పెంచబోతున్నాను ప్రైస్, కాబట్టి తొందర జాయిన్ అయిపోతే మీకు బెనిఫిట్ అవుతుంది. అయితే ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ స్కీమ్ గురించి వేరే వీడియోలో మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.